హాయ్ గోపి, హౌ ఆర్ యూ? మన యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. భద్రాచలం నుంచి మొదలు పెట్టాం, లక్ష్మీపురం నుంచి ఇప్పుడు చింతూరు వైపు పోతున్నాం. చూడండి ఫారెస్ట్. ముందుగారు విద్యాసాగర్ గారు ప్రముఖ కవి, అదేవిధంగా వారి భార్య కూడా ప్రముఖ రచయిత అనసూయ గారు. వారి వెంబడి మేము కూడా ఫాలో అవుతున్నాం. మరి ప్రకృతి అందాలని ఈరోజు వీక్షించాలనే ఉద్దేశంతో కవులు, చిత్రకారులు, ఫోటోగ్రాఫర్స్ ముగ్గురు కలిసి మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా చేదోడు వాదుడుగా మా హౌస్ వైఫ్ పద్మావతి, మరి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. చూడండి చూడండి, ఇప్పుడిప్పుడే మరి సూర్యోదయం అవుతుంది. మబ్బులు సాటి నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. రూట్ అయితే బాగుంది, ఆంధ్ర రూట్. రైట్కి వెళ్తే రైట్కి వెళ్తే రాజమండ్రి ఘాటి, లెఫ్ట్కి వెళ్తే అరకు వ్యాలీ ఘాటి. ఇప్పుడు ఇది సీలేరు పోతుంది కదా, ఇప్పుడు సీలేరే, ఇది సీలేరే అంతే. అది రాజమండ్రి. బాబాయ్ సీలేరులో పెట్రోల్ ఉంటుంది, పెట్రోల్ మర్చిపోయాం. పెట్రోల్ జిల్లాలో ఉంటుందిగా, మూతి కూడా ఉంటుందిగా. భద్రాచలం నుంచి అయితే బయలుదేరాం. ఇది సీలేరుకు పోయే అడ్డు రోడ్డు దగ్గర ప్రముఖ కవి అనసూయ గారు ఇచ్చినటువంటి బిందు ఆరగించాం. అదేవిధంగా మరి కృష్ణాచార్యరావు గారు ప్రముఖ క్యూరేటర్ గారు, ఐటీడీఎల్లో క్యూరేటర్, జగమోహన్ రావు గారు ప్రముఖ ఫోటోగ్రాఫర్, అనసూయ గారు అబ్బాయి మా ఆవిడ. హాయ్. ఎవరు కదలవద్దు. విద్యాసాగర్ గారు ప్రముఖ కాదు, ముంపు విద్యాసాగర్ గారు ప్రముఖ కవి. ఇగో చూసి బాగుంది. సర్లే గ్రూప్ లో పెడదాం, ఏదో దేనికో పేరు పెట్ట. ఇప్పుడు సీలేరు సంత బయలుదేరుతున్నాం. వీళ్ళంతా మరి గిరిజన జీవితాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు. ఇక్కడ నుంచి అక్కడ కల్చర్ కనిపిస్తుంది. కల్చర్ దబ్బగూడెం ఫోటో సీలేరు పోతూ మధ్యలో దబ్బగూడెం అనే విలేజ్ దాటాం. చుట్టూ చక్కటి ప్రకృతి. ఆడే ఫ్రెండ్స్, దట్టమైన అడవిలోంచి సీలేరు ప్రయాణం కొనసాగుతుంది. మరి డ్రైవర్ అయితే ఆ ఫోటోగ్రాఫర్ గోపి మరి ఉత్సాహంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ గోపి ఏంటి అడవి గురించి ఏమైనా చెప్పగలవా? అడవి ఇక్కడ చూడండి, మంచి జలపాతాలు ఉన్నాయి. దారి మధ్యలో మంచి జలపాతం ఉంది. వాటర్ చూడండి, ఎంత క్రిస్టల్ క్లియర్ వాటర్. చుట్టూ పచ్చటి కొండలు, అద్భుతమైన సీనరీ, బాగుంది. మనం అక్కడ మేము బండ మీద పచ్చడి
ఉల్లిగడ్డ కాల్చి ఏంటి తింటారు? ఏం తింటారు? అన్న మీద పచ్చడి ఏంటి అనేసేసి పైన బండతో నూరేసేసి పచ్చడి. ఏది ఈ ఆకులా? వాటర్ ఫాల్ బండ తీసుకుంటామన్నా, బండతోటి. రాములకాయలు. ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది కదా. మొత్తానికి మోతుగూడ అయితే వచ్చాం. మోతుగూడ ఇవాళ సంతనా గోపి? మెయిన్ రోడ్ మోతుగూడ సంత, సిగరెట్ సంత. ఇవాళ మోతుగూడలో సంత. రైట్ సైడ్ పచ్చి తేగలు అది అమ్ముకుడి తీసుకోక. అమ్ముకుడి మొత్తం చికెన్ వండుకోవడానికి అమౌంట్ తీసాక. ఓకే. కానీ అవి ఎక్కడి నుంచో వచ్చినట్టు ఛత్తీస్గఢ్, ఒరిస్సా. లోకల్ కాదు. లోకల్ కాదు, ఛత్తీస్గఢ్. ఏం పెట్టాడు తక్కువ ఉంటాయి. అడుగు అడుగు. ఏం కాదు, నడి మధ్యలో ఆఫ్ చేసావు. ఇక్కడైతే పచ్చి తేగలు కూడా దొరుకుతాయి. వీటిని ఏం చేస్తారమ్మా? వీటిని పచ్చి తేగలు ఏం చేయాలి? ఉడకబెట్టాలా? కుండలోనా? ఎన్ని తీసుకున్నారు రణశయ్య గారు? 5. ఎంత కట్ట ఎంత పడ్డది? కట్ట ఎంత పడ్డది? కట్ట పచ్చిది 10. ఇదేంటమ్మా నల్ల చింతపండ? ఎప్పటిది? బాగా నల్లగా ఉందండి. ఇది ఎన్ని రోజులైంది ఈ చింతపండు? నల్లగా ఉంది. ఎంత పడుతుంది? ఉండ 10. ఏం పువ్వు అది? ఏం పువ్వు? ఏం పువ్వు? తాటి పువ్వా? నాకు తెలియదు. ఏమంటారమ్మా? గుర్రు గింజలో తాటి గింజలా? నాకు తెలియదమ్మా. అది ఈ పిల్లి పెసరమ్మా? పెసలేనా? తాటి పువ్వు అంటే టెంక బద్దలు కొట్టి తీసు కదా. నీకు ఐడియా ఉందా గోపి? బాగా అక్క. నువ్వేమమ్ముతున్నావమ్మా? జాంకాయలా? ఇది ఒక్కటేనా? ఎప్పటిదాకా అమ్ముతావు? కొబ్బరి పప్పు. తాటి పువ్వు స్పెషలా? అంటే తాటి ముందని మొలకెత్తాడు సేమ్ కొబ్బరి పువ్వులా ఉంటుంది. ಫೋಟೋಲ್ ಆಗೋರು ನೀನು ನಿಮ್ಮ ಕೌಕಿಂಕ ಭಾಗ ಮಾಡ್ತೀನಿ ನಿಮ್ಮ ಬಣ್ಣ ಕೌತ ನಾವಿಲ್ಲ ಇಲ್ಲ ಬೇಯಿಸ್ತೀನಿ ఎప్పుడు తిన్నా మోతుగూడెం సంత. ఫ్రెండ్స్, సీలేరు వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఎత్తైన కొండలు. ఈ కొండల దగ్గర ఒక మంచి జలపాతం చూపిస్తా. సీలేరు జలపాతం. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్యాంపింగ్ కూడా ఉంది. ఈ అద్భుతమైన సీనరీ. ఓ ఎంత అదృష్టం. ఇంత చక్కటి క్యాంపింగ్ కూడా ఉంది ఇక్కడ. కనులకు నిండుగా ఉంది. అబ్బా అబ్బా అబ్బా. ఆ సవ్వడి ఉండండి, ఆ సవ్వడి. ప్రముఖ కవయిత్రి అనసూయ గారు
మరి ఇది అని చూస్తోంది. ఒకసారి ఈ జలపాతం గురించి చెప్పండి. ఇది మోతుగూడ నుంచి వచ్చినటువంటి పవర్ హౌస్ నుంచి వదిలిపెట్టిన వాటర్ అండి. అది ఇలాగ ప్రవాహంలాగా వెళ్తుంటది. ఇది మళ్ళీ శబరిలో కలుస్తుంది. ఇదే శబరిలో కలుస్తుంది. శబరిలో కలుస్తుంది ఉపనది. ఇది చక్కటి క్యాంపింగ్ సైట్ కూడా కదా, మంచిగా నైట్ క్యాంపింగ్. ఓ గాడ్. సీలేరు అంటే మనం మామూలుగా సీలేరు అనడంతో కొంతవరకే తెలుసు చాలా మంది. అవునవును. ఇది పాడేరుగుట్టల్లో పుట్టినటువంటి మత్స్యగుండం అనే నది నుంచి ముందుకు వచ్చిన తర్వాత జోలాపుట్ అనే ప్రాజెక్ట్ కట్టారు. అవునవును. జోలాపుట్ వదిలిపెట్టిన నీళ్లు మార్చికండి వదిలిపెట్టిన నీళ్లు ఫోర్బే కాదు బలిమెల వదిలిపెట్టిన నీళ్లు అప్పర్ సీలేరు డ్యామ్ వదిలిపెట్టిన వాటర్ డొంకరాయి డ్యామ్ వదిలిపెట్టిన వాటర్ ఫోర్బే డ్యామ్ వదిలిపెట్టిన వాటర్ పవర్ హౌస్ నుంచి శబరిలో కలుస్తుంది. ఓహో, చాలా బాగుంది. ఎత్తైన చెట్లు, వీటి మధ్య క్యాంపింగ్ సైటు. మిత్రులు ఇప్పుడే ఒక జీవాన్ని అయితే ఖతం చేశారు. ఇక్కడైతే క్యాంప్ నడుస్తుంది. ఎంత బాగుందో అసలు నిజంగా. ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ హ్యాపీగా గడపచ్చు. కాకపోతే ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. దీన్ని ఇలా చేయటం ఏం బాలేదు. నైట్ హాల్టా? నైట్ ఆడడం అంటే క్యాంపింగ్ ఎట్లా ఇక్కడ? టెంట్ తెచ్చుకుంటాం. టెంట్ మనం తెచ్చుకోవాలి కదా? టెంట్ తెచ్చుకుంటాం, చక్కగా చీకులు కలుసుకుంటాం, చేపలు తెచ్చుకుంటాం. వండుకునే వాళ్ళు వండుకుంటున్నారు. బ్యాచెస్ కావాలా? ఓకే. నైట్ క్యాంపింగ్ కూడా ఇక్కడ బాగుంది అవకాశం. ఆ కెరటాల సవడి చూడండి. చాలా మందికి తెలియదు ఈ విషయం. అనసూయ గారు, మీ మాటలో వర్ణించండి, ఎలా ఉంది? ఏమని వర్ణించను. నన్ను ఎక్కడ ఎందుకు ఆగుతా? కట్టలు తెంచుకోనన్నా ప్రవహిస్తా. అసలు ఇంత వాటర్ ఉందో నిజంగా చాలా బాగుంది. అక్కడ మధ్యలోకి వెళ్తే ఐలాండ్ ఉంది కదా, అక్కడ ఐలాండ్ కూడా ఉంది మధ్యలో. పల్లూరు వాటర్ ఫాల్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ దట్టమైన అడవి ప్రాంతంలో ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఎడిపోతున్నందుకు దేశం నిషేధిస్తుందని చెప్తే ఏపీ జన్కో కొట్టే వచ్చేటాను పాపలే ఉంది.
ఫ్రెండ్స్, ఇలేరుపోయే మార్గం మధ్యంలో చూడండి ఎంత అద్భుతమైన జలపాతం అనాల్లో మరి కాలువ అనాల్లో అర్థం కాదు. ఇది కాలువ కాదు, కాలువే. ఈ కాలువ చూడండి ఎంత ఉధృతంగా పాడుతుందో, చాలా స్పీడ్గా పోతుంది. కోర్బేడా అద్భుతం. ఎలా ఉంది? నీళ్లు నీళ్ళే, నీళ్లు నాగరిక చిహ్నాలు. వెనక అరణ్యం గురించి మీ మాటలో చెప్పండి. ఇది మందే, మన ఆత్మ, మన పూర్వీకుల ఆత్మ అది. అవును, అందుకే మనం ఇటు పడి తిరుగుతాం. ఎందుకు వస్తాం? ఎంతసేపు అడవులు పట్టుకొని తిరుగుతున్నాం. అవును, ఏదో వెతుకులాట, మళ్ళీ వెతుక్కోవటం. ఈ రాళ్ళు పడకుండా నెస్తో కట్టారు. ఇది ఫోర్ బే, దీన్ని 4 బే అంటారు. మస్తు ఫ్రెండ్స్, 4 బే ఎర్త్ డ్యామ్. 4 బే ఎర్త్ డ్యామ్. 4 బే ఎర్త్ డ్యామ్. కట్ట పోసేటప్పుడు వచ్చిన మా 73-75 ఎట్టబడి చదువుకున్నప్పుడు ఇక్కడ దొరబాబు సినిమా షూటింగ్ అయ్యారు. దొరబాబు సినిమా షూటింగ్. అవునా? చంద్రగిరి చంద్రమ్మ సంధ్యాలకు వస్తారమ్మా అనే సాంగ్ ఇక్కడ పనిచేసి అలిసిపోక ఉండమ్మా నాకు పాట ఉంటుంది. అక్కడ బీరు పాటలు తీసుకొని అది ఇలా చేస్తున్నారు, అంత నాశనం చేస్తున్నారు బీర్ బాటిల్స్. ఇప్పుడు ఇది డౌన్ లో ఎందుకుంది, ఇది హప్ లో ఎందుకుంది? ఇది రిజర్వాయర్. రిజర్వాయర్ నుంచి మనకు మోతుగూడ వాటర్ వెళ్తుంది. లేదు, ప్రీ వెడ్డింగ్ షూట్. ప్రీ వెడ్డింగ్ షూటా? ఎత్తైన కొండల మధ్య కొండలు, దూరపు కొండలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక కొండ తర్వాత ఇంకో కొండ తర్వాత ఒక కొండ. ఇది 4 బే డ్యామ్ అంటారు దీన్ని. ఇది ఎవరమ్మా? ఇది ఎవరు? ఇది మీరు ఎటు పోతారు? పొలానికి పోతారా? అవి ఏంటాయి? తెలుగు వస్తుందా మీకు? తెలుగు అసలు రాదా? వీడి పేరేంటి? ఎరా, ఏం పేరు నీ పేరు? నీ పేరు? అంత చిన్న దేశం ఆమెకి, మరి వీడేంటి మోయట్లేదు? వీడికి మొయ్యట్లేదండి వీడు. ఫోటో తీతా. నాటు మేకలు అన్న చెప్తే మేక తీస్తాను. మేక ఏమవుతుంది? పుట్టుకుంటే మేకలు ఇవి అన్న. మన దగ్గర మేకలు పెద్దగా ఉంటాయి.
అన్నాస్ ఇది అన్నాస్. మీకు వాటర్లో స్నానం చేయాలనిపించట్లేదా? ఫ్రెండ్స్ చూశారుగా, సీలేరు నుంచి దారాలమ్మ గుడికి పోయే దారిలో మరి అడవి మధ్యలో చల్లటి నీళ్ళ జలపాతం చాలా అద్భుతంగా ఉంది. పైనుంచి కొండల నుంచి వస్తుంది. జస్ట్ లైక్ మినరల్ వాటర్ లానే ఉంది, సేమ్ ఫ్రెష్ వాటర్. ఫ్రెండ్స్, దారాలమ్మ అనే ఊర్లోకి వచ్చాం. ఇక్కడ ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ఆ సంత దృశ్యాలు చూద్దాం. ఎంతమ్మా గ్లాసు? 10 రూపాయలా? గోపి ఏం చూస్తున్నావు? కర్రపెండలేమేనా? ఇదేనా కర్రపెండలం? అది ఉంపేటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి దీన్ని. లైట్ మనం ఉడకబెట్టుకోవాలా? ఉడకబెట్టుకొని తింటే పొరలు వస్తుంటది. ఆ దుంపలు ఏమంటారు? అది ఉంపేటి తిరిగిట్లే. ఓకే, మా పద్మావతి అయితే కొంటుంది కర్రపెండలం. ఉడకబెట్టుకోవాలమ్మా దీన్ని. అమ్మా ఫుల్ షుగర్ ఉంది. అయ్యో, ఉల్లిపాయలు మనకు చెరలో దొరుకుతాయి కదా. చెరలో దొరుకుతాయి కదా. ఇవేమంటారు వీటిని? ఇవేం దుంపలు? ఏ పేరు? లంగర్ కంద. లంగర్ కంద. ఈ లంగర్ కంద రుచులు చూడకు. లంగర్ కంద అట. చాపూసులో పులుసు పెట్టుకోవడం. సరే మరి ఎంత కేజీ? కేజీ 40. 30కి ఇగో లంద తాగుదాం. మీల్ మేకరా? ఎట్లా ఉండాలి? పులుసు కంద పులుసు పెట్టుకోవా? మీకు చెప్పాలి మంచిగా కోసి. అసలు దీని పేరేంటో యూట్యూబ్ లో చూస్తే అప్పుడు చేసుకోవచ్చు. పేరు చెప్పొచ్చుగా. దొరద ఉంటుందా? దొరద లంద, ఇప్పకల్లు. ఫ్రెండ్స్, దారకొండ సంత భలేగా ఉంది. వెరైటీగా ఉన్నాయి ఐటమ్స్. చాలా పెద్దగా ఉంది. గోపి
రొయ్యలు రొయ్యలు ఎండు రొయ్యలు చిన్న రొయ్యలు 3 రకాలు అవి గోదావరియా సముద్రానియా? ఏం చెబుతున్నాను ఎండు రొయ్యలు ఎక్కడ ఉంటాయి? ఇది నూక రొయ్య అంటారు చెప్తారు. కానీ ఇంత రంగు ఉన్నాయండి, ఎర్రగా ఉన్నాయండి. అంతే నూక రొయ్య అంటారు దీన్ని. అదేలే పౌడర్ చేసి సాంబార్ లెక్క ఉంటుందన్న. అవునవును నూక రొయ్య అంటారు దీన్ని. అదేలేదు. పోగి ఎంతమ్మా? 50 రూపాయలా? భలే ఉందిగా, చాలా బిజీగా ఉంది కదా, పెద్దగానే ఉంది సంత, పెద్ద సంతే. వీళ్ళు మీల్ మేకర్ కూడా అమ్ముతున్నారా? అవి మోడర్నైజ్ కదండి. కర్ర పెండలం అంటారు, ఎంత లావు ఉంది కదా చాలా. నాకు తెలిసి చిన్నప్పుడు అవునండి. బీన్స్ బీన్స్ కూడా ఉన్నాయిగా, బీన్స్ బీన్స్. అమ్మా ఈ బీన్స్ ఎంతమ్మా? పోగి 20. చిలకడ దుంపలు కట్ట ఎంతమ్మా? కట్ట చిల్లర ఉందమ్మా? 100 రూపాయలు. ఇక్కడ సాంబ్రాణి ఎంతమ్మా? ఇది సాంబ్రాణి. ఇది అయితే ఎంత? ఇది అయితే ఎంత? ఇది కట్టు. చిల్లర ఉందా లేదు? ఏంటి? బెల్లం అరటి. బెల్లం అరటి సాంబ్రాణి. కొసరేయమ్మా. ఈ చెట్టు మీద ఉందా? మొత్తం కుప్పలు కుప్పలు అమ్ముతారు. ఈ చెట్టు ఎక్కడ ఉంది? ఈ చెట్టు ఏమో బాబు, తెల్లారితో ఎర్రతో మాకేం ముక్తేశ్వరం ముక్తేశ్వర్ కానీ చిత్రకొండ కానీ అంటే అక్కడ చెట్లు ఉంటాయేమో కదా, వాళ్ళు అక్కడే బాగా తయారు చేస్తారు. ఫ్రెండ్స్, దారాలమ్మ గుడి. దారాలమ్మ గుడికి వెళ్తున్న దారిలో మరి ఈ ఘాటి చూసారు ఎలా ఉందో. ఒక పక్క బస్సు వస్తే ఇంకో బస్సు పోవడానికి లేదు. ఒక పక్క చిన్న సెలయేరు సపోర్ట్ చేస్తుంది. ఇది దారాలమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఘాటి. దారాలమ్మ అమ్మవారి దేవస్థానం మొత్తానికి అయితే చేరుకున్నాం. ఇక్కడ అందరూ ముడుపులు కడుతున్నారు చూడండి, సంతానం లేని వాళ్ళ కోసం ముడుపులు. అసలు ఈ మర్రి చెట్టు చూడండి ఎంత వెడల్పుగా విశాలంగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని అడుగులు ఉంది వెడల్పు. దారాలమ్మ అమ్మవారు. ఇవన్నీ ముడుపులు కట్టారు. ఇది ఎంట్రన్స్ గుడికి. పబ్లిక్ బాగా వస్తున్నారు. పెద్ద ఎత్తైన కొండ మీద ఉంది ఈ దేవాలయం. ఎత్తైన కొండ మీద ఉంది దేవాలయం. ఈ నీళ్ళు ఎక్కడి వస్తాయి? నీళ్ళు ఈ నీళ్ళు ఎక్కడి వస్తాయి అమ్మా? మోటరా?
కొండపైనుంచి డైరెక్ట్ నీళ్ళ మోటార్ కాదు అది చూడండి ఎంత చిత్రము. కొండపై జలపాతంలోంచి నీళ్ళు వస్తున్నాయి. ఇది మోటార్ కాదు కానీ మోటార్ పోసినంత నీళ్ళు వస్తున్నాయి. డైరెక్ట్ జలపాతం నుంచే గొట్టం కనెక్షన్ ఇచ్చారు. ఇంత ఫ్రెష్ నీళ్ళు వస్తున్నాయి చూడండి. రూములు కూడా అద్దెకిస్తారటగా. రూములు ఆధార్ కార్డు తప్పనిసరి రూములు అద్దెకి కావాలంటే ఇక్కడ సంప్రదించవచ్చు. రూమ్ రెంట్ ఎంత అండి ఒకళ్ళు ఉండాలనుకుంటే? రూమ్ అండి అవునా? రూమ్ రెంట్ ఎంత? రూమ్కి 500 ఒక రోజుకా? 500-600 ఉంటుందా? వస్తుంది. దేవుడు తీసుకోవచ్చా? ఫుల్ పర్మిషన్. దారాలమ్మ తల్లి ముడుపులు మరియు కానుకలు హుండీలో వేయండి. తీసుకొచ్చా. రేపు జనవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, అయిపోతే మళ్ళీ మార్చిలో మళ్ళీ తీసుకురావాలి. పంతులు గారు, దారాలమ్మ అంటే ఎవరు? అసలు అంటే అమ్మవారు. దారాలమ్మ అమ్మవారు. సపరేట్ స్టడీ ఏమైనా ఉందా? దారాలమ్మ అంటే ఏంటి? ఆ పక్కన దారం ఉంది కదండి, అది 365 రోజులు ఆ దారాల ప్రవహిస్తుంది. ఎప్పుడు అలా ప్రవహిస్తూనే ఉంటది. అందుకోసం 3 దారాలమ్మ అంటే కేవలం ఒక నీటి దారికి ఒక దేవత. చాలా గ్రేట్. అంటే దానికి ఒక రూపం అంటే నీటికి కూడా ఒక రూపం. అక్కడి నుంచి అక్కడ దారి ఉంది. భోజనం అక్కడే చేద్దామా? రోడ్డు క్లియర్ చేయలేదుగా. మన వర్షానికి గుహలు కూడా ఏమైంది? కట్టుకుంటా